పాతబస్తీ మెటర్నిటీ హాస్పిటల్ బయట ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. డెలివరీ కోసం వచ్చిన మహిళ నుంచి బాబుని హాస్పిటల్ బయట ఎత్తుకెళ్లారు. బాలుడిని సేఫ్ గా తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. నిందితులు వెంకన్న, కవితను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నాగరాజు, కలమ్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మధ్యాహ్నం 4ంటికి ఆడుకుంటూ బయటికి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ తిరిగి రాలేదని కంప్లైంట్ ఇచ్చారు. సో దాని మీద టీమ్స్ ఫామ్ చేసి 4 టీమ్స్ ఫామ్ చేసి మొత్తం సీసీటీవీ ఫుటేజెస్, కాల్ డేటా అనాలిసిస్, తర్వాత మిగతా టవర్ డంప్ అనాలిసిస్ అన్ని చేసి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ద్వారా అక్యూజ్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఉండే ఏరియా దాకా సీసీ ఫుటేజ్ చెక్ చేయడం జరిగింది. వాళ్ళు పెద్దంబర్పేట ఏరియాలో ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మొత్తం ఏరియాని టీమ్స్తో 4 డిఫరెంట్ టీమ్స్తో అంతా ఏరియా మొత్తం జిల్లెట్ పడితే ఇవాళ మార్నింగ్ 9 o'clock వాళ్ళు హయత్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఈ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరు వెంకన్న మరియు కవిత బాబుని తీసుకువెళ్తున్నారనే విషయం తెలిసింది. అక్కడ పట్టుకోవడం, వాళ్ళని అక్కడే ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళు పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వీళ్ళ యొక్క క్వశ్చనింగ్ లో మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే పట్టుకున్నాం వెంకన్న మరియు కవిత, వీళ్ళకి మగపిల్లలు లేరు, 3 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఈ కవిత ఈ వెంకన్న తనతో పాటు పనిచేస్తున్న నాగరాజుతో ఇదే విషయం చెప్తే, నాగరాజు ₹1,00,000 ఇవ్వు, నేను అక్యూజ్ ఇంకో బాబుని పట్టుకుని మీ బాబుని అందిస్తానని చెప్పడం జరిగింది. అదే విషయం మీద అతను 60,000 ఇవ్వడం కూడా జరిగింది నాగరాజుకి. 23వ తారీఖును ఏదైతే రోజు అఫెన్స్ జరిగిందో వీళ్ళు వెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళారు. ఎందుకంటే నాగరాజు చెప్పాడు ఇంతకుముందు వాళ్ళ భార్య కూడా అక్కడికి వెళ్ళింది, అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారని. మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న 6 ఏళ్ల బాలుడు శివ అనే అతను ఆడుతూ ఉంటే కనపడ్డారు. అతను ఇమీడియట్ గా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఒక 6 ఏళ్ల చిన్న బాబుని కిడ్నాప్ అయిన కేసు పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఉర్సు వెంకన్న, ఉర్సు కవిత, హాలియా గ్రామ వాస్తవ్యులు వీళ్ళు పట్టుకోవడం జరిగింది. అట్లానే బాబు ఎవరైతే మిస్ అయ్యారో శివకుమార్ అని 6 ఏళ్ల బాబుని అతను కూడా వాళ్ళ ఫ్యామిలీకి అందివ్వడం జరిగింది.